ఎస్సీ వర్గీకరణపై చట్టసభల్లో తీర్మానం చేయకుండా వైసీపీ కుయుక్తులు పన్నింది. మండలిలో తనకున్న బలాన్ని అడ్డుపెట్టుకుని అసలు వర్గీకరణ ప్రక్రియకే బ్రేకులు వేయాలని భావించింది. కానీ పాలకపక్షం అప్పటికప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆర్డినెన్స్ ద్వారా ఎస్సీ వర్గీకరణ అమలుకు మార్గం సుగమం చేసింది. దీనిపై సుమారు 24 గంటల పాటు హైడ్రామా నడిచింది. ఎస్సీ వర్గీకరణపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను ఏపీ మంత్రివర్గం ఇప్పటికే ఆమోదించింది. దీనిని అసెంబ్లీ శాసన మండలిలో ప్రవేశపెట్టి తీర్మానం ఆమోదించి కేంద్ర ఎస్సీ కమిషన్ ఆమోదం పొంది పకడ్బందీగా వర్గీకరణ అమలు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇది చరిత్రాత్మకమవుతుందని, అసెంబ్లీ తీర్మానాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ కు పంపిద్దామని, కమిషన్ అనుమతితో మరింత చట్టబద్దత వస్తుంది అని చంద్రబాబు పార్టీ నేతలతో అన్నారు. దీంతో నిన్న ఉభయ సభల్లో వర్గీకరణపై తీర్మానం ప్రవేశపెట్టడం ఖాయమని అంతా భావించారు. అసెంబ్లీలో తీర్మానం అమలుకు ఎలాంటి అడ్డంకి లేదు. కానీ మండలిలోనూ సాఫీగా సాగడం ముఖ్యం. దీంతో ప్రభుత్వం తరపున కొందరు ప్రతినిధులు బుధవారమే మండలి చైర్మన్ మోషన్ రాజును కలిశారు. ఎస్సీ వర్గీకరణపై మండలిలో తీర్మానం ప్రవేశపెడతాం, దీనికి ఆమోదించాలని కోరారు. దీనికి ఆయన అంగీకరించలేదని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కమిషన్ నివేదికను నేను చూడాలి, చదవాలి, ఇప్పటికిప్పుడు ప్రవేశపెట్టి తీర్మానం చేయడమంటే కుదరదు అని చెప్పినట్లు సమాచారం. మండలిలో వైసీపీకే ఎక్కువ బలం ఉంది. చైర్మన్ నియామకం కూడా వైసీపీ హయాంలోనే జరిగింది. దీంతో దాని వైఖరేమిటో పాలకపక్షానికి అర్థమైంది. ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో తీర్మానం ఆమోదించి మండలిలో ఆగిపోతే అమలుకు బ్రేకులు పడినట్లే. మండలిలో విషయం పెండింగ్ లో ఉండగా వర్గీకరణ అమలు చేయడం కుదరదు. అందుకే శాసనసభలోనూ తీర్మానం ప్రవేశపెట్టలేదు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను సభ ముందుంచి లఘు చర్చ మాత్రమే జరుపుతున్నట్లు అజెండాలో పేర్కొన్నారు. ఆ మేరకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి నివేదికను సభ ముందుంచారు. దీనిపై సభ్యులు మాట్లాడారు. ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. అదే సమయంలో ఈ నివేదికను మండలిలో హోంమంత్రి అనిత ప్రవేశపెట్టారు. తీర్మానం ఆమోదించాలని కోరారు. అభ్యంతరాలు, అభిప్రాయాలు చెప్పాలని పదే పదే అడిగారు. వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబు లేచి దీనిపై చర్చించాలంటుండగా విపక్ష నేత బొత్స సత్యనారాయణ చెయ్యి ఊపుతూ ఆయన్ను ఆపేశారు. మరోవైపు చైర్మన్ దీనిపై చర్చ లేదని తేల్చేశారు. అప్పటికి పండుల మాట్లాడుతుండగా మీరు చెప్పేది రికార్డుల్లోకి రాదు అని స్పష్టం చేశారు. అనిత ప్రకటన చేస్తుండగానే సభను వాయిదా వేసి వెళ్లిపోయారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో మాత్రమే తీర్మానం చేసి మండలిలో అడ్డంకి ఎదురై ఉంటే దీనిని అమలుకు ఆటంకాలు ఏర్పడేవి. వైసీపీ కుయుక్తిని గ్రహించిన పాలకపక్షం శాసనసభలోనూ తీర్మానం చేయలేదు. ఆర్డినెన్స్ ద్వారా వర్గీకరణ అమలుకు రంగం సిద్దం చేసింది. కమిషన్ నివేదికను ఇప్పటికే సభకు సమర్పించిన నేపథ్యంలో సిఫారసుల సారాంశాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ కు వివరించనున్నారు. అసెంబ్లీ ప్రోరోగ్ కాగానే ఆర్డినెన్స్ తీసుకువచ్చి వర్గీకరణ అమలు చేయాలని భావిస్తున్నారు.